హాయ్ గ్యాస్ అందరికి వెల్కమ్. మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి జాబ్ నోటిఫికేషన్స్ వచ్చిందనమాట. మనకి స్టార్టింగ్లోనే 70,000 శాలరీ అనమాట. మనకి ఇది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనమాట. మనకి ఇది లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్ అనమాట. సో మనకి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 23 నవంబర్ అనమాట. ఎవరైనా బ్యాంకింగ్లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇది ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. ఎవరైతే తెలుగు వస్తుందో వాళ్ళు ఇది ఇంకా మీకు ఈజీ అవుతుందన్నమాట. సో మీ అందరికీ ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో బ్యాంకింగ్ వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క జాబ్ అప్లికేషన్ని మీరు చేసుకోవచ్చు. ఫర్దర్ డీటెయిల్ అప్డేట్స్కి మనం ఒకసారి వెళ్దాం. సో మనకి రిజిస్ట్రేషన్ అనేది మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. మనకి నవంబర్ 3 నుంచి నవంబర్ 23 వరకు ఉంటుందన్నమాట. మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనమాట. మనకి నవంబర్ 23 రోజు మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది అయిపోతుందన్నమాట. సో మనకి ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్ నెలలో లేకపోతే జనవరి నెలలో 2026 జనవరి నెలలో మనకి పెడతారనమాట. సో ఇక్కడ మనం చూస్తే మనకి 750 వేకెన్సీస్ అనమాట. 750 వేకెన్సీస్ అనమాట. శాలరీ మనకి స్టార్టింగ్లో మనకి ఉద్యోగం అట్లా ఎక్కినప్పుడు మనకి 48,000 శాలరీస్ అనమాట. సో అందులో డిఏ, సిసిఏ, హెచ్ఆర్ఏ మొత్తం కలుపుకొని మనకి శాలరీ 70,000 అనమాట. సో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అనమాట. పోస్ట్ అనమాట. గ్రేడ్ జేఎం జిఎస్ స్కేల్ 1 అనమాట. ఈ విధంగా మనకి 750 వేకెన్సీస్ అనేది ఉందన్నమాట. దాంతోపాటు ఇక్కడ ఏముందంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క జాబ్ ఏదైతే ఉందో మనకి ఒక వేకెన్సీస్ అనేవి ఉందన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏముంది మ్యాండేటరీ లాంగ్వేజ్ అనమాట. అంటే తెలుగు అనేది చదవడానికి రాయడం పక్క రావాలన్నమాట. ఇది వస్తే కనుక మీరు జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. సరేనా గైస్, దాంతోపాటు మనం ఏజ్ సంగతి చూసుకుంటే మనకి మినిమం ఏజ్ అనేది 20 నుంచి 30 ఇయర్స్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది వచ్చి వాళ్ళకి అనమాట. ఎవరైతే ఓబీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు 33 ఇయర్స్ వరకు, ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళకి 35 ఇయర్స్, ఎవరైతే ఫిజికల్లీ డిసేబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంగతి చూసుకుంటే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మినిమం ఏదో ఒక డిగ్రీ అనేది మీరు చేసి ఉండాలన్నమాట రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి ఏదైతే ఉంది. సో నోటిఫికేషన్లోనే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, క్యాండిడేట్ షుడ్ మస్ట్ రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ లోకల్ లాంగ్వేజ్ అనమాట. లోకల్ లాంగ్వేజ్ మనకి చదవడానికి, రాయడానికి, మాట్లాడడానికి రావాలన్నమాట. సో మనం ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ప్రతి కేటగిరీ ఉన్నారో వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఆఫ్ రిలాక్సేషన్ ఉంది. ఎవరైతే బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్, ఎవరైతే హ్యాండిక్యాప్ ఎవరైతే ఉంటారో బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఇయర్స్ ఈ విధంగా మనకు ఉంటుందన్నమాట ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి. దాంతోపాటు సో గైస్ మనకి ఎగ్జామినేషన్ ఏ టాపిక్ పైన జరుగుతుందో మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. మనకి ఆన్లైన్ రిటన్ టెస్ట్ ఉంటుందన్నమాట. మనకి ఆన్లైన్లో మనకి ఎగ్జామినేషన్ జరుగుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎలిజిబుల్ క్యాండిడేట్ విల్ బీ రిక్వైర్డ్ టు అప్రూవ్ టు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అనమాట. ఎవరైతే క్యాండిడేట్స్ ఎవరుతున్నారో మీరు అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఏ విషయం పైన మీకు క్వశ్చన్స్ అనేవి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే రీజనింగ్ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ అనమాట, డేటా అనలైజేషన్, డేటా అనలైజేషన్, ఇంటర్ప్రిటేషన్ అనమాట, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట, క్వాంటిటీ అప్టిట్యూడ్ అనమాట, జనరల్ నాలెడ్జ్, ఎకనామిక్, బ్యాంకింగ్ అవేర్నెస్ అనమాట. సో మనకి 25 క్వశ్చన్స్ ప్రతి టాపిక్ నుంచి వస్తుంది. జనరల్ నాలెడ్జ్, ఎకనామిక్, బ్యాంకింగ్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ అట్లా వస్తుంది అనమాట. మన మార్క్స్ ప్రతి ఏదైతే క్వశ్చన్కి బట్టి అన్ని మార్కులు ఉన్నాయన్నమాట. సో మీరు ఎంత మంచిగా చదువుకొని చేసుకుంటే మీకు అంత తొందరగా మీకు జాబ్ వచ్చే అవకాశము ఉంటుందన్నమాట. దాంతోపాటు ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటంటే మనకి ఇందులో కట్ ఆఫ్ కూడా ఉంటుందన్నమాట. సరేనా. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే కనుక మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, గుంటూరు, వైజాగ్, విశాఖపట్నము, తిరుపతి, శ్రీకాకుళము, రాజమండ్రి, ఇంకా మనం చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే హైదరాబాదు, వరంగల్, మహబూబ్ నగరు, కామారెడ్డి, ఖమ్మము, ఈ విధంగా మన రెండు రాష్ట్రాలలో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంది. మీకు కనుక జాబ్ వస్తే కనుక మీరు సొంతంగా మీ జిల్లాలోనే మీకు జాబ్ వచ్చే అవకాశము ఉంటుందన్నమాట. సో ఇందులో కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మనకి ఏం చేస్తారంటే లాంగ్వేజ్ ప్రొఫెషన్ టెస్ట్ ఉంటుందన్నమాట. అంటే మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు వస్తుందా రాదా అని చెప్పి మనకి ఎగ్జామినేషన్ పెడతారనమాట. అంటే ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకి లాంగ్వేజ్ టెస్ట్ జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనకు తెలుగు వస్తుందా రాదా లోకల్ లాంగ్వేజ్ అని అనమాట ఒక చిన్న టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. దాని తర్వాత మనకి ఒక చిన్న పర్సనల్ ఇంటర్వ్యూ జరుగుతుందన్నమాట 50 మార్కులకి. ఈ 50 మార్కులకి పర్సనల్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ ఫైనల్ ఒక నిమిషం ఆగండి. ఫైనల్ సెలెక్షన్స్లో మనకి ఒక ఆన్లైన్ ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ని ఇంకా ఈ ఇంటర్వ్యూని 50 మార్కుల ఇంటర్వ్యూని చూసిన తర్వాత మొత్తం చూసిన తర్వాత మెరిట్ ఇవన్నీ చూసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి మనకి ఒక పెడతారనమాట. ఎవరెవరు ఏ విధంగా సెలెక్ట్ అవుతారని చెప్పి ఒక షార్ట్ లిస్ట్ పెడతారనమాట. అప్పుడు మనకి జాబ్స్ వస్తుందన్నమాట ఎవరికి వచ్చిందని చెప్పి. సో దాంతోపాటు మనము మాట్లాడుకోవడం ఏంటంటే మన ఒక ఎగ్జామినేషన్ సెంటర్స్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సరేనా, నేను ఆల్రెడీ చెప్పాను.
దాని తర్వాత మనకేంటంటే జాబ్ మనకి ఏ విధంగా కాంపిటీషన్ తక్కువ ఉంటుందంటే, ఇక ఒక విషయం రాసుందనమాట. ఏందంటే, సో, మనకి ఏ విధంగా తక్కువ ఉంటుందంటే, మినిమమ్ మనం బ్యాంక్‌లో 1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలనమాట. సో, ఇక్కడ మనకు చూపిస్తుంది ఏందంటే, వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఈజ్ క్లియర్‌లీ అనమాట. అంటే 1 ఇయర్ వరకు మీరు ఏదో ఒక బ్యాంక్‌లో పనిచేసి ఉండాలనమాట. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ లేకపోతే రీజనల్ రూరల్ బ్యాంక్‌లో కనీసం ఒక సంవత్సరం అయినా మీరు పనిచేసి ఉండాలనమాట. యాస్ ఆఫ్ ఆర్‌బీఐ గైడెన్స్ యాక్ట్ 134 ప్రకారం అయితే వాళ్ళక్కడ చూపిస్తుంది ఇక్కడ. సో, మీరేదైతే కనీసం 1 ఇయర్ లేకపోతే దానికన్నా ఎక్కువ గనక మీరు ఏదో ఒక బ్యాంక్‌లో మీరు ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక మీరు అప్లై చేయొచ్చనమాట. ఈ యొక్క బ్యాంక్‌లో అనమాట. మీరు అప్లై చేయొచ్చనమాట. ఇక్కడ మీకు అవకాశం అనేది ఎక్కువ యూజ్ అవుతుందనమాట. సరేనా? ఎవరైతే బ్యాంక్ ఎక్స్‌పీరియన్స్ వెళ్తున్నారో వాళ్ళు మీరు దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా చెప్తున్నాను. నెక్స్ట్ ఏందంటే కట్ ఆఫ్ డేట్స్ ఫర్ ఎలిజిబిలిటీ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి కట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అని చెప్పింది కదా! అయితే మనకి ఫస్ట్ అంటే జనవరి 1 సారీ జులై 1, 2025 అనమాట. సో, ఈ విధంగా మనకి ఏజ్ కట్ ఆఫ్స్ అన్నీ ఇంకా ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. సో, మనము ఎక్కడ ఆన్‌లైన్‌లో గూగుల్‌లో ఎళ్లి మనం ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము. సో, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అనమాట. అంటే ఒక డిస్ట్రిక్ట్ పేరు తప్పు చెప్పాను నేను తెలంగాణ. సో, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ప్లేస్ ఉంటుందో అది హైదరాబాద్‌లో ఉంటుంది, వరంగల్‌లో ఉంటుంది, మహబూబ్‌నగర్ ఉంటుంది, కరీంనగర్ ఉంటుంది, ఖమ్మం ఉంటుందన్నమాట. సరేనా? ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాను. సో, మనకి ఇక్కడ అఫీషియల్ ఇట్లా వెబ్‌సైట్‌కి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ చూసుకున్న తర్వాత మన ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఇక్కడ మనము పెట్టుకొని నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్‌కి మనం వెళ్ళాలన్నమాట. సో, ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. దాంతో పాటు ఏందంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏందంటే నేను చిన్న చిన్న మిస్టేక్స్ కొన్ని చెప్పకపోయి ఉండొచ్చు. సో, ఏందంటే ఇన్ఫర్మేషన్ అంటే డీటెయిల్‌గా మీకు పీడీఎఫ్ నేను పంపిస్తాను. మా ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌కి మీరు అప్రోచ్ అవ్వండి. మా ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ మీరు మెసేజ్ పెట్టండి. మేము పీడీఎఫ్ మీకు ఇస్తామనమాట. అందులో మీరు ఒకసారి మొత్తం ఇన్ఫర్మేషన్ క్లియారిటీగా చదువుకోండనమాట. సరేనా? ఛానెల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ ఫ్యూచర్ ఇలాంటి ఇంకా అప్డేట్స్ మీకు పంపించాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.